విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జగద్గురువుల యొక్క ప్రేరణతో పరమేశ్వరుడి కటాక్షంతో జరుగుతున్న ఈ పురాణ ప్రవచనాల్లో భాగంగా ఈసారి మనం సంపూర్ణ శివపురాణ ప్రవచనంలో అడుగుపెట్టాం. శివపురాణం చాలా పెద్దది అయినా మన అదృష్టవశాత్తు దాన్ని వేదవ్యాసుల వారు క్లుప్తం చేసి ఇచ్చారు గనక ఒక 42 రోజులు ఈ పురాణాన్ని ప్రవచనం చేసుకుని సంపూర్ణ శివపురాణ ప్రవచనం విన్న మహాభాగ్యాన్ని పొందగలుగుతున్నాం. నిజానికి ఈ పురాణాలు ఏవి కూడా వ్యాసుడి అనుగ్రహం లేకపోతే సంపూర్ణంగా చెప్పలేం. వ్యవహారంలో సంపూర్ణం అంటాం కానీ వ్యాసుడు తప్ప సంపూర్ణంగా పురాణం చెప్పగలిగేవాడు ఎవడుంటాడు? కానీ సంపూర్ణము అనే శబ్దమునకు భక్తితో ప్రవచనము చేయుట అని కూడా అర్థం కాబట్టి ఈ పేర్లు పెడుతున్నాం మేము. అంతేకాని మేము వ్యాసుడు చెప్పిందంతా యథాతథంగా రవ్వంత కూడా విడిచిపెట్టకుండా చెబుతున్నాము అనే అహంకారంతో చెప్పటం లేదు. మిగతా పురాణాలకి పురాణాలకు తేడా ఉన్నది. మిగతా పురాణములన్నీ వ్యాసుడు ఒక్కొక్క చోట రాశాడు. పురాణములన్నీ ఇంచుమించుగా నైమిషారణ్యంలోనే సూతుని ద్వారా ప్రవచనం చేయించాడు. కానీ ఈ పురాణం శివపురాణం రాసింది మొదటిసారి ప్రవచనం చేయించింది మొదటిసారి ప్రవచనం చేయించింది కూడా ప్రయాగ దగ్గర. అందుకే శివపురాణానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. గంగా యమునా సంగమంలో అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తున్న పవిత్ర స్థలంలో వేదవ్యాసుల వారు ఒకప్పుడు 27 రోజుల పాటు దీక్ష వహించి ఈ శివపురాణం రాశాడు. అదే 27 రోజులు మళ్ళీ దీక్ష బద్ధుడై సూత మహర్షికి ఈ పురాణం చెప్పాడు. సూతుళ్ళు ఇద్దరున్నారు, ఒకడు తండ్రి మరొకడు కొడుకు. తండ్రి పేరు రోమహర్షణుడు. ఆయన పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి, అంత మధురంగా చెప్పేవాడు, గగుర్పోటు కలిగిస్తూ చెప్పేవాడు, మహాత్ముడు ఆయన. ఆయన కొడుకు రోమహర్షణుడి కొడుకు రౌమహర్షణి. ఇద్దరికీ సూతుడు అనే పేరు. కానీ పెద్ద ఆయన కొన్ని చెప్పాడు, చిన్న ఆయన కొన్ని చెప్పాడు. పెద్ద ఆయన్ని ఉగ్రశ్రవుడు అని కూడా అంటారు. ఆయన ఏకధాటిగా చెప్పగలడట.
ఆయన చెబుతూ ఉంటే వినేవాళ్ళకి ఇంకా ఇంకా వినాలనిపించేది. సాధారణంగా ఒక 12 గంటలు కదలకుండా పురాణం చెప్పటం మాటల. 12 గంటలు ఒకవేళ పురాణం ఆయన చెప్పినా వినేవాళ్ళు వింటారా? 2 గంటల పురాణం అయ్యాక చివరి 5 నిమిషాల్లో 100 సార్లు వాచ్య చూసుకుంటాం చాలామందిని. ఇవి మన లక్షణం. కానీ ఆనాడు రోమహర్షణుడు ఏకధాటిగా 12 గంటల పురాణం చెప్పేవాడు. శ్రోతలు కూడా, సౌనకాది మహర్షులు కూడా 12 గంటలు ఏకధాటిగా వినేవారు. ఆ కాలము వేరు, ఆ ఆరోగ్యము వేరు, ఆ నియమం వేరు, ఆ భక్తి వేరు. ఎప్పుడైనా గురువు మీద భక్తి కలిగిన వాడికి కష్టం లేదట. గురువుని పూర్తిగా విశ్వాసంతో పట్టుకోవాలి. గురువు వాక్యంతు కర్తవ్యం, గురువుగారు ఏం చెబితే అదే కర్తవ్యం. ఇక గురువు చెబితే విషం కూడా అమృతం అవుతుందని కదా. శంకరాచార్య చరిత్రలో ఏముంది? శంకరుడి దగ్గర సనందనుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పరమ గురుభక్తి కలిగినవాడు. తక్కిన వాళ్ళు గురువుగారు నమ్మారు, కానీ మళ్ళీ గురువుగారు మధ్య మధ్యలో ఇలా చెబుతారేమిటని రవ్వంత అనుమానించేవారు. గురువుగారు ఏ పని చేసినా సనందనుండే పిలిచేవాడు. దాంతో తక్కిన శిష్యుడికి కొంచెం అసూయ కలిగింది. గురువుగారికి పక్షపాతం ఎక్కువైపోయింది. ఎప్పుడు చూచినా సనందనుండే దగ్గరికి పిలిపిస్తున్నాడు, మనల్ని పట్టించుకోవటం లేదని వాళ్ళల్లో వాళ్ళు కొంచెం చెవులు కొనుక్కున్నారు. చెవుల్లో కొనుక్కోవడం, చెవులు కొనుక్కోవడం కూడా చేశారు. ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది గురువుకి తెలుస్తుంది. చాలామంది అజ్ఞానంతో మనం ఏదో అనుకున్నాం, అది గురువుకి తెలియదు అనుకుంటారు. అలా తెలియదు అనుకోవడం వేడజ్ఞానం. ఎవడు ఏ మూల ఏమి భావించినా మహాత్ములైన గురువులకు ఆ విషయం తెలుస్తుంది. గురువుగారికి విషయం తెలిసి ఒకరోజు ఏం చేశాడు ఆయన? ఎప్పుడూ లేనిది కాలడి తెలుసుగా మీకు? ఇప్పటికి కూడా కేరళలో ఉన్నది, పూర్ణానదీ తీరంలో ఉన్నది. అదే శంకరుడి యొక్క జన్మస్థానం. అక్కడ పూర్ణానది దగ్గరికి తీసుకెళ్ళి అవతల ఒడ్డుకు వెళ్ళండి. పూర్ణానది యొక్క అవతల ఒడ్డుకి, ఆ అవతల ఒడ్డున కొన్ని ప్రత్యేకమైన దర్భలు ఉన్నాయి, వాటిని కోసుకురండి. వాటితో రేపు పొద్దున్న ఒక ప్రత్యేక యజ్ఞం చెయ్యాలి అన్నారు శంకరుల వారు. శిష్యులంతా ఈ పూర్ణ దాటి అవతలకు వెళ్ళారు. పూర్ణానదిలో పెద్దగా నీళ్లు ఉండవు, ఏదో పిల్ల కాలువలో ఉంటుంది. ఒక్క వరద వచ్చినప్పుడు మాత్రమే అది బురద అయిపోతుంది. భయంకరమైనటువంటి ప్రవాహంతో ఉంటుంది. వరద వచ్చినప్పుడు పూర్ణానది ఒక మహాగంగలా ఉంటుందన్నమాట. అప్పుడు తప్ప తక్కిన వేళ్లలో అందులో పెద్దగా నీళ్లు ఉండవు. నేను కూడా చాలాసార్లు అందులో ఈత కొట్టాను. ఓసారి ఈత కొడదామని అడిగితే బొత్తిగా కప్పలు కూడా ములగలేదు అందులో. ఇక నేనే ములుగుతాను అంటే అర్థం ఏమిటవుతుందా? కప్ప ఎంత ఉంటుందో అంతే నీరుంది. ఒకసారి ఆ పూట నీళ్లు తక్కువ ఉన్నాయి. దాంతో అందరూ గురువుగారు చెప్పగానే అవతల ఒడ్డుకు వెళ్ళారు. అవతల ఒడ్డున దర్భలు కోయడం మొదలుపెట్టారు. ఈలోపు క్షణంలో పూర్ణానదికి వరద వచ్చేసింది. ఎలా వచ్చిందో తెలియదు. ఓ ఉల్లోఠోత్తుంగ తరంగయ్యి మహాప్రవాహంతో గంగ వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అదేం గంగా ప్రవాహం అండి బాబు! కెరటాలు ఆకాశాన్ని అంటుతున్నాయిట. ఆ ప్రవాహానికి చుట్టుపక్కల ఉన్న గట్లు కూడా దిగిపోతున్నాయి. అటువంటి సమయంలో శంకరులు వారు యువతల ఒడ్డున ఉన్నవాడు అవతల ఒడ్డున ఉన్న శిష్యులకేసి తిరిగి తక్షణం నా దగ్గరికి రండి, ఇది గురువుగారి ఆజ్ఞ అన్నాడు. శిష్యులంతా దర్భలకు వస్తున్న వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ ఆపి పూర్ణానది దగ్గరకు వచ్చారు. తీరా పూర్ణానదిని చూడగానే వాళ్ళ గుండెలు లబ్డబ్బను కొట్టుకోలేదు, బాబోయ్ బాబోయ్ అని కొట్టుకున్నాయట. అంత మహాప్రవాహంగా ఉంది పూర్ణానది ప్రవాహాన్ని చూచి వణికిపోయి అవతల ఒడ్డునే ఉండిపోయే శిష్యులందరూ గురువుగారండి నదికి వరద వచ్చిందండి, వరద తగ్గిన తర్వాత అప్పుడు అవతల ఒడ్డుకు వస్తామండి అన్నారు. ఇంతలో ఈ సనందనుడు మాత్రం మా గురువు పిలిచాడు, చావైనా పర్వాలేదు రేవైనా పర్వాలేదు అనుకున్నాడు. ఆయన అసలు పట్టించుకోలేదు. గంగా అది ప్రవాహం ఇవేం చూసుకోకుండా పూర్ణానదిలో అడుగుపెట్టట, నేల మీద అడుగుపెట్టినంత ధైర్యంగా. అది గురుభక్తి అంటే. గురుభక్తి కలిగిన వాడికి తన శరీరం, తన మనస్సు, తన ఇంద్రియముల మీద భ్రాంతి ఉండదు. గురువే నా సమస్తం, గురువే నేనే గురువు అనే ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం పొందిన వాళ్ళు మహాత్ములు, గోపికలకు ఆ జ్ఞానం ఉన్నది. మహానుభావుడికి సనందనుడికి ఆ గురుభక్తి ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? గురువుగారి మీద భక్తితో పూర్ణానదిలోకి ఆయన దిగిపోతూ ఉంటే ఆయన పాదం తడవకుండా నదిలోంచి ఒక్కొక్క తామర పువ్వు పైకి రావడం మొదలెట్టిందిట. సనందనుడు కాలు పెట్టాడు, కాలు కిందకు తామర పువ్వు వచ్చేది. అంటే ఆయన కాలు నీళ్లలో పడలా, తామర పువ్వు మీద పడింది. ఒకసారి ఆలోచించండి, తామర పువ్వు మీద కాలు పెడితే ఆ తామర పువ్వు ఏమవుతుంది? పచ్చడి అవుతుంది. తామర పువ్వు ఒకటి, నేను ఈ మల్లెపువ్వులు ఇవన్నీ కుసుమ కోమలం కదా, మేమంతా మెత్తగా ఉంటాం. మీలాంటి వాడు ఎవడన్నా వచ్చినా నెత్తి మీద కాలు పెడితే మళ్ళీ మర్నాడు మాట్లాడలే. ఏ మల్లె పువ్వు మీదో తామర పువ్వు మీద కాలు పెడితే
ఆ తామర పువ్వు చిన్నాభిన్నం అయిపోతుంది. కానీ ఆ పూర్ణా నదిలోంచి వచ్చిన తామర పువ్వులు ఆయన్ని మోసాయి. తామర పువ్వు చెక్కు చెదరలేదు, ఈయన కాళ్ళు తడవలేదు. ఆయన కాళ్ళు నీటిలో పెట్టేలోపు పువ్వు రావడం వల్ల పాదాల కింద పద్మాలు వచ్చాయన్నమాట. ఆ పద్మముల మీద ఎక్కి యువతల ఒడ్డుకు వచ్చేసాడు, క్షణంలో యువతల ఒడ్డుకు వచ్చేసాడు. పద్మములు పాదముల కింద వచ్చి ఆయన్ని రక్షించేయి గనక అప్పటి నుంచి పద్మపాదుడు అన్నారు ఆయన. ఆయన పేరే మారిపోయింది చూసారా. అప్పుడు గురువుగారు తక్కిన శిష్యులకేసి చూశాడు. ఈలోపు మొత్తం నదిలో వరద లేదు, బురద లేదు. శిష్యులు వెర్రిమొహం వేసుకోగా ఇప్పుడు అర్థమైందా, ఈ వరదంతా గురువుగారిని నేనే సృష్టించాను, మిమ్మల్ని పరీక్షించాను, ఈ పరీక్షలో మీరు ఓడిపోయారు. మీ గురుభక్తి అలా ఉంది, ఇతడి గురుభక్తి ఇలా ఉన్నది. అందుకే ఆయన ఏ మాత్రం వరదని లెక్క చెయ్యకుండా నీటిలో అడుగుపెట్టాడు. నిజంగా వాడు అడుగు పెడితే సామాన్యమైన మానవుడైతే చచ్చిపోతాడు. కానీ గురుభక్తి వల్ల నది కూడా అతని పాదములకు అపకారం ఏమాత్రం జరగకుండా పద్మం పాదం కింద పెట్టి రక్షించింది. గురుభక్తి కలిగిన వాడిని నదులు రక్షిస్తాయి, ప్రకృతి రక్షిస్తుంది, పరమేశ్వరుడు రక్షిస్తాడు. నిజమైన గురుభక్తి కలిగినటువంటి వాడు పంచ ప్రకృతులను తన వశం చేసుకుంటాడు. ఈ గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగుండా నిలబడితే ఎవరికి నమస్కరించాలి అన్నాడు కబీర్దాసు. గురు గోవిందు దోవు కడే కాకే లాగోపాయ్ బలిహారీ గురు ఆప్పునే గోవింద దియో బతాయ్. గురువు గోవిందుడు ఎదురుగుండా నిలబడ్డారు. ఇద్దరులో ముందుగా ఎవరి పాదములకు నమస్కరించాలి అనుకున్న కబీర్దాసు ఒక్క క్షణంలో గోవిందుడిని విడిచిపెట్టి గురువు గారి పాదాలే పట్టుకున్నాడు. ఎందుకంటే గురువు అంటూ ఉంటేనే గోవిందుడు అనేవాడు ఉన్నాడు గనక. కాబట్టి గురువు ఏమి చెబితేది ధర్మం, గురువు ఏమి చెబితేది శాస్త్రం. ఎంతటి విశ్వాసం కలిగిన మహానుభావుడు సూతుడు. అందుకే 27 రోజులు దీక్షా కంకణ ధారణ చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారైన వ్యాసుని ద్వారా ఈ శివపురాణాన్ని విన్నాడు. విని దానిని అదే ప్రయాగ క్షేత్రంలో మళ్ళీ 27 రోజుల పాటు ఏకధాటిన సౌనకాది మహర్షులందరికీ పురాణం చెప్పాడు. సౌనకుడు మొదలైన వాళ్ళు 88,000 మంది ఋషులు ఈ ప్రయాగ దగ్గర కూడా ఒక యాగం చేశారు. ఆ యాగం వల్లే దానికి ప్రయాగ అని పేరు వచ్చింది. నిజానికి గంగా యమున సంగమము అనేవారు. ఎందుకంటే సరస్వతి కనబడదు గనక ఆ రోజుల్లో కేవలం గంగా యమున తీరోత్సంగం, అంతర్వాహిని సరస్వతి అనేవారు. ఆ ప్రాంతంలో 88,000 మంది ఋషులు, సౌనకుడు మొదలైన ఋషులు 1000 సంవత్సరములు యజ్ఞం చేశారట. పూర్ణం వర్ష సహస్రంతు, పూర్తిగా 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. యాగము అంటే యజ్ఞము అని అర్థం. అంటే గొప్ప అని అర్థం. ప్రయాగ అంటే గొప్ప యజ్ఞం, ఒక మహాయజ్ఞం జరిగిన స్థలము కనుక దానికి ప్రయాగము అని పేరు వచ్చిందనమాట. ఆ స్థలం చాలా గొప్పది, జీవితంలో ఒక్కసారైనా చూడాలి. ఆనాడు పరమభక్తితో 88,000 మంది ఋషులు గొప్ప యజ్ఞం చేసి ఆ క్షేత్రమునకు ప్రయాగము అని పేరు తెచ్చారు. ఆ యజ్ఞం జరుగుతున్న చోట 27 రోజుల పాటు ఉగ్రశ్రవుడు అనేటటువంటి వాడు, రామహర్షణుడు అనేవాడు, సూతుడు అనే నామాంతరం కలిగిన మహాత్ముడు వ్యాసుని మీద భక్తితో ఈ పురాణం చెప్పాడు. పురాణం చెబుతూ ఉంటే చెప్పానుగా మీకు 12 గంటలు వినేవారు రోజు. చెప్పేవాడు చెబుతూనే ఉన్నాడు, వినేవాడు వింటూనే ఉన్నాడు. ఇద్దరు, ఒకడు గురువు ఒకడు శిష్యుడు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నది. గురువుకి శిష్యుడి మీద వాత్సల్యం, శిష్యులకి గురువు మీద భక్తి. అందువల్లే ఆ పని సాధ్యమయ్యింది. ఒక రోజున వీళ్ళంతా కలిసి మహాత్ముడైన సూతుణ్ణి 27 రోజులు శివపురాణం చెప్పేటప్పుడు మొదటి రోజు అడిగారు, మహాత్మా, మా అదృష్టవశాత్తు 1000 సంవత్సరముల పాటు ఇక్కడ యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞమంతా దగ్గరుండి నిర్వహణ చేయిస్తున్నది వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడు కొడుకు వ్యాసుడు, ఆ వ్యాసుని శిష్యుడివి నువ్వు. మా చేత గురువుగారు మహాత్ముడు వశిష్ఠుడు యజ్ఞం చేయిస్తుంటే ఆ యజ్ఞంలో మునిమనువుడు శిష్యుడు అంటే వ్యాస శిష్యుడు రావడం మా అదృష్టమే. నీకు తెలియంది లేదు, నువ్వు ఎరగంది లేదు. యచ్చ భూతంచ భవ్యంచ యచ్చాన్యద్వస్తు వర్తతే నత్వయా విదితం కించిత్ త్రిషు లోకేషు విద్యతే. ఎంతో పూర్వం జరిగినది, జరగబోయేది, ఇప్పుడు జరుగుతున్నది, ఇవన్నీ నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు కనిపెట్టగలవు. ఆయనకి భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు సూత మహర్షికి.
ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఏం జరిగిందో తెలిసిపోతుంది, ఏం జరగబోతోందో తెలుస్తుంది, జరుగుతున్నది తెలుస్తుంది, ఏ మూల ఎవరు ఏం అనుకుంటున్నారో ఏం చెయ్యబోతున్నారో తెలుస్తుంది. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన వాడివి నువ్వు. అటువంటి నువ్వు మేము చేస్తున్న యజ్ఞములకు వచ్చి యజ్ఞాన్ని చూచి యజ్ఞ ప్రసాదం తినడం మా భాగ్యం. నువ్వెప్పుడొచ్చినా నైమిశారణ్యానికి వచ్చినా ఇక్కడికి వచ్చినా వృధాగా వెళ్ళవు, మమ్మల్ని వృధాగా వెళ్ళనివ్వవు. అనగా మాకేదో పురాణం చెబుతావు. ఈసారి మాకు అనేక పురాణములు విని ఉన్న మాకు ఒక కొత్త పురాణం వినాలనిపిస్తోంది. నీ ద్వారా ఎన్ని పురాణములు విన్నా, ఎన్ని కథలు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తాయి, కానీ సంతృప్తి కలగదు. ఒక రహస్యమైన పురాణం ఉందని, ఆ పురాణమును వాయుపురాణము లేక శివపురాణము అంటారని పెద్దలు చెప్పారు. ఆ పురాణం ఇప్పుడు నీ ద్వారా వినాలనుకుంటున్నాం. ఇక్కడే ఒక కిటుకు వినండి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. పురాణములు 18. అందులో ద్వయము అంటే 2, మద్వయం అంటే మా అనే అక్షరముతో ప్రారంభమైన పురాణములు 2 మాలు, 2 భాలు. భద్వయం అంటే భ్రత్రయం అంటే బ్రా 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 అనే అక్షరములతో ఉండే పురాణములు 3 అన్నమాట. బ్రా అనే అక్షరంతో వచ్చే పురాణాలు 3. చతుష్టయం వా అనే అక్షరంతో వచ్చే పురాణములు 4. ఏమిటి ఇంతకవి? మద్వయం మత్స్య మార్కండేయ, ఈ 2 మాతో మొదలవుతాయి. అవునా? మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భాతో మొదలయ్యేవి 2, భవిష్య పురాణం, భాగవత పురాణం. బ్ర అనే అక్షరముతో వచ్చే పురాణములు 3, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము. చతుష్టయం అంటే వాని అక్షరముతో వచ్చే పురాణములు 4, వాయు పురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము. ఈ 4 వరుసగా వాని గుణింతంతో వస్తాయి. ఆ తర్వాత వరుసగా అనాపలింగ కోస్కాని. ఆ అంటే అగ్ని, నా అంటే నారద, ప అంటే పద్మ, లిమ్ అంటే లింగ, గా అంటే గరుడ, కు అంటే కూర్మ, స్కా అంటే స్కాంద. ఇవి 18 పురాణాలు. ఇప్పుడు చూడండి వరుసగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములు. ఇవి 18 పురాణములు. వీటిల్లో శివపురాణం అని పేర్లు చూడండి. వాయుపురాణం అనే ఉంటుంది. వాయుపురాణం అంటే శివపురాణం అని అర్థమన్నమాట. వాయువు రూపంలో శివుడు ఉంటాడు. అందుకే శివుడి యొక్క పురాణానికి ఇటు వాయుపురాణం అని పేరు, ఇటు శివపురాణం అని పేరు. కాబట్టి 18 పురాణాల్లో మీరు వాయుపురాణం చెప్పలేదేమిటండి, ఇక్కడ శివపురాణం అని రాశారు ఏమిటండి అని అడగక్కర్లా. శివపురాణమునకు వాయవీయ సంహిత అని పేరు. మళ్ళీ దాన్ని 7 కింద విభజించారు. అవన్నీ మనం ఇప్పుడు ఎలాగో చెప్పుకుంటాం. పరమ పవిత్రం ఈ పురాణం. ఈ పురాణము ఒక పవిత్రమైన వాయువు మన శరీరానికి తగలగానే మనస్సుకి శరీరానికి ఎలా ఆనందం కలుగుతుందో, సువాసన పీల్చగానే ముక్కులు ఎలా ఆనందం పొందుతాయో, సంసారం అనేటటువంటి ఒక దుర్వాసనని తొలగించి పవిత్ర వాసన మోక్షవాసన ఇచ్చే పురాణం కనుక దీనికి వాయవీయ సంహిత అన్నారట. ఒకసారి చూడండి, ఓ చోట దుర్వాసన వస్తుంది, కుళ్ళు వాసన, తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు మంచి సుగంధం వస్తే మన ముక్కులు ఎంత ఆనందం పొందుతాయి. అమ్మయ్య, దిక్కుమాలిన చేపల మార్కెట్లో కుళ్ళిపోయిన చేపలు, ఆ ఎండు చేపలు వాసన పీల్చి పీల్చి చచ్చిపోతున్నావురా, ఆ సమయంలో పరిమళం వచ్చిందని పొంగిపోము. ఈ సంసారమే ఒక పెద్ద దుర్వాసన. ఎండు చేపల వాసన, రొయ్యల వాసన, పెంట వాసన, నత్తల వాసన. అటువంటి ఈ సంసారం అనే దుర్వాసన తొలగించి సువాసన ఇచ్చి మనల్ని రక్షించే పురాణం కనుక వాయవీయ సంహిత అన్నారు. అసలు వాయువు లేకుండా, ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేకుండా యోగాభ్యాసం జరగదు. యోగాభ్యాసం ప్రాణాయామం మీద ఆధారపడి ఉన్నది. ఈ ప్రాణాయామంలో కూడా మళ్ళీ వరుసగా పూరకము, రేచకము, కుంభకము అని వాయువుని లోపలికి తీసుకోవటం, స్తంభించడం, కుంభింపజేయటం, విడిచిపెట్టడం, ఈ ప్రక్రియ ఉన్నది. ఈ ప్రక్రియ అంతా వాయువు మీద నడుస్తోంది. ఆ వాయువే ఈ శివస్వరూపుడు. అందుకని కూడా దీనికి ప్రాణాయామ ప్రత్యాహారములతో మానవులను రక్షించేటటువంటి పురాణము కనుక వాయు పురాణము లేక శివపురాణం అన్నారు. ప్రత్యాహారం అంటే తెలుసు మీకు, ప్రాణాయామంలో పూరక రేచక కుంభకాదులు ఉన్నాయి. కానీ ప్రత్యాహారం అంటే
ఇంద్రియ నిగ్రహం అని అర్థం అనమాట. అనగా మనిషి అన్ని వస్తువులు చూస్తాడు, ఆ వస్తువు మీద వ్యామోహం లేకుండా ఉండుట. ఆహారం కేవలం బ్రతకడానికే తింటాడు, కానీ రుచుల కోసం వెంపర్లాడి తినడు. పరుపులుంటాయి కానీ నిద్ర కోసమే వాడతాడు, అదొక భోగ వస్తువుగా అదే కావాలని కోరుకోడు. అన్ని సుఖములు ఉండి కూడా సుఖముల మీద వ్యామోహము లేకుండా ఉంటే దానికి ఏమని పేరు? ప్రత్యాహారము. ఇంద్రియములను అదుపులో పెట్టుట అని అర్థం అన్నమాట. మహాత్ములు రతిక్రీడ కూడా యోగాభ్యాసం కింద భావిస్తారట. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడిని పొందిన గోపికలు ఎవ్వరూ కూడా అదేదో రతి అనుకోలేదట, అది కూడా ఒక యోగ ప్రక్రియ అనుకున్నారు. అందుకని ఆయనలో కలిసిపోయారు. అటువంటి దానిని ప్రత్యాహారం అంటారు. ఈ ప్రాణాయామ ప్రత్యాహారములు రెండూ కూడా వాయుస్వరూపాలు. ఆ వాయువే శివుడు యొక్క చరిత్రను మనకు అందించాడు కాబట్టి కూడా దీనికి వాయవీయ సంహిత లేక శివపురాణం అని పేరు. ఇటువంటి శివపురాణం పవిత్ర పురాణం మేము వినాలనుకుంటున్నాం. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే గొప్ప పురాణం శివపురాణం. కారణం ఏమిటి? ఈ యుగంలోనే ఎందుకు వింటున్నాం అంటే, ఈ యజ్ఞాలన్నీ కలియుగంలో చేశారని చెప్పాం కదా మనం. కలియుగం ప్రారంభమైనప్పుడు ఈ యజ్ఞములు చేసి పురాణములు విన్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రాప్తే కలియుగే ఘోరే నరాహ పుణ్య వివర్జితాః దురాచారరతా సర్వే సత్యవార్తా పరాంముఖాః పరాపవాద నిరతాః పరద్రవ్యాభిలాషిణః. ఈ కలియుగం ప్రారంభం కాగానే నరులు ఘోరాత్ములయ్యారు, పరమ భయంకరులైపోయారు, పాపాత్ములైపోయారు. పుణ్య వివర్జితాః, పుణ్య కార్యక్రమములు చేయడం మానేశారు. అపవిత్ర కార్యక్రమాలు చేస్తున్నారు, పవిత్ర కార్యక్రమాలు చేయడం మానేశారు. దురాచారములను ఉంటాయి, కొన్ని పనులు చెయ్యకూడదు. కలియుగంలో బలి చేయటం నిషేధం, జంతుహింస నిషేధం, కానీ జంతుహింస చేస్తూనే ఉంటారు. కలియుగంలో కొన్ని నీచ కార్యక్రమాలు నేను నరోడితో ఇప్పుడు చెప్పలేను అనుకోండి, అందులో చాలా వర్ణించారు. అవన్నీ చెప్పడానికి నాకు భయమే, మీకు భయమే. అన్ని రకాల దురాచారాలు ఉంటాయి. ఈ దురాచారాలతో ఒకళ్ళొకళ్ళు చంపు తింటూ ఉంటారు. సత్యవార్తా పరాంగుఖా, అసత్యాలు పలుకుతారు. సత్యం అంటే ఇష్టపడరట, అన్నీ మెలి మాటలేనండి. స్ట్రైట్గా ఎందుకు మాట్లాడకూడదు, నిజాయితీగా ఎందుకు ఉండకూడదు అంటే, కలియుగం యొక్క లక్షణం మోసం. పైకేమో అయ్యి బాబు మా గురువుగారంటే దేవుడు ఏంటన్నాం, పక్కడి వీడు దొంగ అన్నాం. ఇటువంటి లక్షణాలు ఈ కలియుగంలో ఉంటాయట. ఆల్మోస్ట్ దాదాపుగా ఎక్కువ మంది ఏదో మీలాంటి పుణ్యాత్మల్ని పక్కన పెడితే సత్యానికి వ్యతిరేకంగా అసత్యాలు పలుకుతారు. పరాపవాద నిరతాహ, ఇతరుల మీద అపవాదాలు వేస్తారు. సాధ్యమైనంత వరకు ఇతరుల మీద ఏదో రకంగా అభాండాలు వేస్తారు. వాడిలాంటి వాడు, వీడిలాంటి వాడు, వీడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు అని లేనిపోయిన అభాండాలు వేస్తారు. పరద్రవ్యాభిలాషణ, ఇతరుల ధనమును ఎలా కొల్లగొడదామా అనుకుంటారు. పరుల ద్రవ్యమును అపహరించడం అనే ఒక మహాపాప కృత్యం ఈ కలియుగంలో ఎక్కువైపోతున్నట్టు. ఏమి లాభం చెప్పండి? అసలు ఇతరులు ఇచ్చింది మనకెప్పుడు సంతోషం కలగదు. ఇతరులను మోసం చేసి వాళ్ళ డబ్బులు హక్కుని ఆ డబ్బుతో ఏం సుఖపడతాం? వాడు సంతోషంగా ఇస్తే అది పక్కన పెట్టండి. ఎవరన్నా సంతోషంగా మీకు ఎంత ఇస్తే అది ఎప్పుడు వంశానికి వృద్ధే. వాడు ఏడుస్తూ ఉంటే వాడిని కొట్టి చంపి లేక మోసగించి ఆ డబ్బులు హక్కుని దానివల్ల ఎవ్వడూ ఏమీ బాగోకూడదు. ఈ విషయం మర్చిపోతున్నారు జనులట. ఈ కలియుగంలో ఎక్కువ మందిట పరద్రవ్యాభిలాషణ, పరుల యొక్క ద్రవ్యమే కోరుకుంటారు. ఎలాగ వాడి స్థలం లాగేద్దాం, ఇలా ప్రజల్ని పీడించి పోగు చేసుకున్న డబ్బు నీకెప్పుడు జబ్బు తెచ్చిపెడుతుంది, వంశానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది తప్ప ఎప్పుడు ప్రమోదం తెచ్చిపెట్టదు. అసలు పరద్రవ్యం వద్దు మనకి. ఈ కలియుగంలో అలాంటి పరద్రవ్యాభిలాషులు ఎక్కువైపోతారు. ఇంకా ఏమిటిట? దేహాత్మదృష్టయా మూఢా నాస్తికా పశుబుద్ధయ. ఈ దేహమే ఆత్మ అనుకుంటాడట. దేహం వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం పోయి శరీరమే నేను అనుకుంటాడు. శరీరమే నేను అనుకోవడం వల్ల ఈ శరీరం కోసం చెయ్యరాని పనులు చేస్తాడు. మూఢాహ, మూర్ఖులు అవుతారు ఈ కలియుగంలో. నాస్తికాహ, వేదములను తిరస్కరిస్తారు. పశుబుద్ధయ, పశువుల్లా ప్రవర్తిస్తారు. పశువుల్లా ప్రవర్తించకపోతే ఎప్పుడు పడితే ఎప్పుడు తిండి ఏమిటి? అసలు తిండికి ఒక టైం ఉంటుంది తెలుసా మీకు? మధ్యాహ్నం ఎప్పుడు మ్యాక్సిమం 1 గంటలోపు భోజనం చేయాలి. 3ంటికి అన్నం తినడం ఏమిటి? అది పితృకార్యం చేసినప్పుడు తినాలి, తద్దినం పెట్టినప్పుడు తినాలి. అలాగే రాత్రి 12ంటికి అన్నం ఏమిటి? 1 గంటకి టీ తాగడం ఏమిటి?
ఇలా ఎప్పుడు పడితే ఎప్పుడు ఒక నియమం లేకుండా ఆహారం తినడం, నియమం లేకుండా రకరకాల క్రీడలు చేయడం, నియమం లేకుండా నిద్రపోవటం, ఇవన్నీ కూడా పశుబుద్ధులు అని పిలువబడతాయి. కలియుగంలో పశుబుద్ధయ, ఎక్కువ మంది మానవులు పశు ప్రవృత్తితో నడుచుకుంటారు. వీళ్ళకి ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనిపించదు. ముఖ్యంగా స్త్రీ ద్వేషిణ, పాపం ఆడవాళ్ళని ఏడిపిస్తారట, కట్టుకున్న పెళ్ళాన్ని కట్నం కోసం చంపేస్తారట. ఆనాడే రాశారండి కొన్ని వేల సంవత్సరాల క్రితం. డబ్బని భార్యను చంపేవాళ్ళు ఉంటారని చెప్పాడు. అసలు భార్యను డబ్బు కోసం ఏడిపించడంటే, భార్యను ఏడిపించినవాడు ఎవడన్నా బాగుపడినవాడు ఉన్నాడు ఈ సృష్టిలో? తల్లిదండ్రుల్ని చంపినవాడు, భార్యని చంపినవాడు, ఇలాంటి వాళ్ళు ఏం బాగుపడరు. తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాల్లో పూజించాలి. వాళ్ళని పూజించి మళ్ళీ భార్యని చంపకూడదు, భార్యని పూజించి వాళ్ళని చంపకూడదు. ఈ రెండు కోణములు. ఎప్పుడు పొరపాటును కూడా స్త్రీ హత్య చెయ్యొద్దన్నాడు. స్త్రీ హత్య వంటి మహాపాపం లేదు. స్త్రీలను ఎంత జాగ్రత్తగా వీలుంటే అంత గౌరవించాలి. వాళ్ళని ఏడిపించి వాళ్ళ మీద నిప్పులు పోసి పెట్రోలు పోసి కట్నం తెమ్మంటే వీడు పిశాచం అయిపోతాడట. ఆ రోజునే చెప్పాడు, కలియుగంలో స్త్రీలని చంపి డబ్బులు ఆపుకుంటారు, తల్లిదండ్రులను ద్వేషిస్తారు. ఎంతెందుకు, ఆడదంటే వంటింటి పశువు, భోగవస్తువు అనుకుంటాటండి, సుస్పష్టంగా చేశాడు. ఇంకా బానిసల బతుకుతారు. ఉద్యోగాలు అనే పేరుతో ఎక్కడ చూస్తే అక్కడ కొలువే తప్ప సొంతంగా వ్యవసాయం చేయడం మానేస్తాడు. వ్యవసాయపు భూములన్నీ స్థలములుగా మారుస్తాడు. కొండల్ని పిండి చేసేస్తారు, నదుల్ని ఆక్రమిస్తారు. ఇంకా వేదములు కష్టపడి చదువుకున్నవాడు కూడా వేదాన్ని డబ్బు కోసం అమ్మేసుకుంటాడు. వేద విక్రయిణ, కలియుగంలో వేదయ విక్రయ జీవిన, వేదాన్ని అమ్మకూడదని శాస్త్రం. అన్నము వేదము అమ్మకూడదట, అవి కూడా అమ్ముకునేవాళ్ళు కొందరు తయారవుతారు. ఇంకా కొంతమందికి దయాగుణం ఉండదు. ఎక్కువ మందికి అహంకారం, మేం పండితులం అనుకుంటారు. అందుకే పండితులు అని అహంకరించిన వాళ్ళు ఎవరు పురాణం వినరుతోండి. మీరు మీకు అహంకారం లేదు కాబట్టి వింటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సందేహం లేకుండా జ్ఞానులు కాబట్టి వింటున్నారు. కానీ కలియుగంలో ఎక్కువ మందికి మాకేదో తెలుసు అనే అహంకారం ఉంది. ఈ అహంకారం వల్ల సర్వనాశనం అయిపోతారు. పుచ్చుకోకూడని వస్తువులు దానంగా పుచ్చుకుని భ్రష్టులు అవుతారు. ఏ ధర్మకార్యం మీద అభిరుచి ఉండదు. కలియుగంలో ఎక్కువ మందికి డబ్బు తప్ప మరేం అక్కర్లేదట. ధనం ధనం ధనం. ఈ ధనం వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోతారు, మూఢులైపోతారు. ఎవరికి ఇంత అన్నం పెట్టరు, గోవుల్ని హింసిస్తారు, గోవుల్ని పోషించరు, గోప్రదక్షిణ చెయ్యరు, గోవుని పశుబుద్ధితో చూస్తారట. మనం చూస్తున్నాగా ఈ మధ్యన ఒక పౌరాణికుడు తయారయ్యాడు, మరి ఏ జన్మ పాపమో తెలియదు కానీ. ఆవులన్నీ పశువులు, వాటికి ప్రదక్షిణ ఎందుకు అంటాడు. గుళ్ళోకి వెళ్ళి ఎందుకు అర్చన అంటాడు. నిజంగా ఈ మధ్యన ఏ గుళ్ళో అయినా ఒకటే, అన్ని గుళ్ళకి వెళ్ళక్కర్లా, గురువులు లేరు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. మరి ఏమొచ్చిందో తెలియదు కర్మ. భగవంతుడు అటువంటి వాడికి జ్ఞానం ప్రసాదించుగాక, వాడి నెత్తి మీద 4 వెంట్రుకలు ప్రసాదించుగాక అని కోరుకోవాలి తప్ప మనం ఏం చేయలేకపోతాం అనమాట. మహాపాపాత్ములు పెరిగిపోతారట కలియుగంలో ఇలాంటి వాళ్ళు. వీళ్ళని నాస్తికులు అంటారు, వేద విరుద్ధ కర్మలు చేసేవాడు వీడు. అస్సలు గోవుల్ని పశువులు అనుకోకండి. అలా అనుకుంటే భ్రష్టులం అవుతాం. కృష్ణుడు గోవుల్ని ఎందుకు పూజించాడు, రాముడు ఎందుకు గోవుల్ని పూజించాడు, మహాత్ములంతా ఎందుకు గోవుల్ని పూజించారు. దానాల్లో కూడా గోదానం అని ఎందుకన్నారంటే గోవుకి ఎక్కడా లేనంత పవిత్రత ఉన్నది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు గోవు 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 అంటూ ఉంటే ఆ గోవుని పట్టుకుని ఇంకా పశువు తింటే తినండి అంటున్నారంటే ఇంకా వాళ్ళని ఏం చెబుతామండి. అటువంటి వాడికి జ్ఞానఖలుడు అని పేరు. భాగవతంలో 10వ స్కంధంలో జ్ఞానఖలునిలోని శారదయునుగోలే అన్నారు. సంస్కృతంలో కూడా సరస్వతి జ్ఞానఖలే యథాహిత అంటాడు. అంటే ఏమిటో తెలుసుగా, చదువుకున్నప్పటికీ మూర్ఖుడైతే అటువంటి వాడి దగ్గర సరస్వతి ఎలా ఏడుస్తుందో తెలుసుకోండి అన్నాడు ఆయన. ఒకడు చదువుకున్నాడు కానీ వాడి విద్యని వేదములకు వ్యతిరేకంగా వాడతాడు. పశువుల్ని అంటూ గోవుల్ని తిడతాడు, పండితులు తిడతాడు, దేవుణ్ణి తిడతాడు, గుళ్ళోనే దేవుడు ఉన్నాడా అంటాడు. అంటే ఏంటనమాట, వాడు చదువుకున్నాడు, ఏ ఎంఏయో పిహెచ్డీయో చేశాడు, కానీ చదివిన చదువు అడ్డంగా వాదించడానికి వాడుతున్నాడు. అటువంటి వాడిని జ్ఞానఖలుడు అంటే చదువుకున్న మూర్ఖుడు అన్నారు. అటువంటి వాడిలో సరస్వతి ఏడుస్తుందిట, బాబోయ్ అని కన్నీళ్లు పెడుతుందిట. ఆ తర్వాత కొంతకాలానికి ఏం చేస్తుందో తెలిసినా, ఛీ దౌర్భాగ్యుడా, నీకు నేను నాలుక మీద ఉండి మాటలు ఇస్తూ ఉంటే ఆ మాటలతో మన వేదధర్మములకు వ్యతిరేకంగా మాట్లాడతావా, ఇదిగో నీకు శాపం పెడుతున్నాను ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా, ఇంక నేను ఉపన్యాసాలు చెప్పనంటాడు స్టేజీ మీదే. వాడంతటా వాడే ఇంక రేపటి నుంచి మాట్లాడను అంటాడు. వాడి చేత అలా శపథం చేయిస్తుందిట అమ్మవారు. ఈ కలియుగంలో అటువంటి వాళ్ళు పెరిగిపోతారు, పతితులు పెరుగుతారు. గురువులను
సంపూర్ణంగా గ్రహించలేకపోతారు. ఇటువంటి దుర్మార్గులున్న ఈ యుగంలో మేము బాగుపడడానికి శివపురాణం వినడం తప్ప మరొక మార్గం లేదు. అందుకే మేము నిన్ను అడుగుతున్నాం, శివుని కథని, వాయుస్వరూపాన్ని గురించి మాకు వివరించు. పరోపకార సదృశ నాస్తి ధర్మో పరః ఖలు లఘూపాయేన ఏనైషాం భవేత్ సద్యో ఘనాశనం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధర్మం పరోపకారం. పరోపకారమునకు మించిన ధర్మం మరొకటి లేదు. మనం పాడైనా ఇతరులకి మన వల్ల లాభం ఉంటే చాలా మంచిది. పరోపకారం నువ్వు చెయ్యాలి, మేము నీ ద్వారా ఉపకారం పొందాలి. ఏమిటి పరోపకారం నువ్వు చేయటం? కలియుగం వచ్చిందని భయపడుతున్నాం, కలియుగంలో పాపాత్ముల లక్షణాలు ఇలా ఉంటాయని నీకు తెలుసు. ఇటువంటి మనుషుల మధ్యలో ఉండి మేము పాడైపోకుండా ఉండాలంటే, మేము బాగుపడాలంటే ఏం చెయ్యాలి? దానికి శివపురాణం వినడమే మార్గం. ఆ శివపురాణం నువ్వు మాకు వినిపించి మాకు ఉపకారం చేయి, మేము ఆనందం పొందుతాం అని ఎంత భక్తితోటి వాళ్ళు ఋషులంతా మహాత్ముడైన సూతుడిని అడిగారు. ఆయన వెంటనే గురువుగారికి నమస్కరించాడు. చెప్పాను కదా, మహాత్ములు ఎప్పుడు ముందు గురువుగారి పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తారు. ఆయన కూడా వేదవ్యాసునికి నమస్కరించాడు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి, నరుడికి, భారతీదేవికి అందరికీ భక్తితో నమస్కరిస్తున్నాను. మా వేదవ్యాస మహర్షి పాదపద్మాలకి నమస్కారం చేస్తున్నాను. చేసి ఇప్పుడు మీ అందరికీ శివపురాణాన్ని వివరిస్తాను. ఈ శివపురాణం చాలా గొప్పది. ఇక్కడ రాశారు వరసగా 23 శ్లోకాలు. ఆ శ్లోకాల సారాంశం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అన్నిటికీ ఏమనంటాడంటే చివరన తావద్విజృంభతే అనే ఒక పదం వాడతారు. భూలోకంలో బ్రహ్మహత్య ఎంతకాలం ఉంటుంది? శివపురాణం విననంత వరకు. శివపురాణం విన్న చెవుల్లో పడనంత వరకు బ్రహ్మహత్య విజృంభిస్తుంది. అంటే అర్థం, ఒక్కసారి శివపురాణం చెవులో పడితే ఇక బ్రహ్మహత్య ఉండదు. ఎంతకాలం మనిషిని కుష్ఠరోగం పీడిస్తుంది? శివపురాణం విననంత వరకు. ఎంతకాలం మానవుడికి గురుద్రోహం ఉంటుంది? శివపురాణం విననంత వరకు. ఎంతవరకు మానవుడికి మహాపాపాలు పట్టి పీడిస్తాయి? శివపురాణం విననంత వరకు. చూడండి వరుసగా, తావద్విజృంభతే పాపం బ్రహ్మహత్యా పురస్పురం యావత్ శివపురాణం హి నోదేష్యతి జగత్యహో తావత్ సర్వాణి పీఠాని వివదంతి మహీతలే యావత్ శివపురాణం హి నోదేష్యతి మహీతలే. శివపురాణం భూలోకంలో వ్యాప్తి చెందనంత వరకు మాత్రమే తక్కిన పురాణములకు విలువ ఎక్కువ. ఒక్కసారి శివపురాణం బయటకు వస్తే అన్ని పురాణములు దీన్ని ఆశ్రయిస్తాయి. అంటే పురాణాల్లో కల్లా శివపురాణం ఉత్తమోత్తమైనది. దేవతలంతా ఎప్పుడు సంతోషిస్తారు? శివపురాణం విన్న వెంటనే. శివపురాణము మానవులు వినకపోతే దేవతలకు కూడా సంతోషం ఉండదు. ఇప్పుడు మీరు శ్రద్ధతో వింటే దేవతలంతా సంతోషిస్తారు. కారణం, కలికల్మష విధ్వంసి యస్మిన్ శివ యశఃపరం. ఇది కలి పాపాలన్నిటినీ తొలగిస్తుంది శివపురాణం. ఇందులో శివునికి సంబంధించిన సమస్త విభూతులు ఉన్నాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అని పిలువబడే చతుర్విధ ఫలపురుషాలు ఇందులో ఉన్నాయి. సమస్త మంత్రములు ఇందులో ఉన్నాయి. ఉపాసనా విధానాలు ఉన్నాయి. ఒకప్పుడు మహానుభావుడు వేదవ్యాసుడు మానవులను చూచి జాలిపడి వీళ్ళను ఉద్ధరించడం కోసం ఈ పురాణం రాశాడు. ఎందుకు రాశాట? కలియుగంలో మానవులు అశ్వమేధయాగం చెయ్యలేరు, అసలు చెయ్యకూడదు కూడా. అశ్వాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలవు పంచవిసర్జయేత్ అని ఉంది. అందువల్ల కలియుగంలో అసలు అశ్వమేధయాగం నిషేధం. అందులో గోమేధం అసలు చెయ్యకూడదు. ఇవన్నీ చేసిన పుణ్యం రావాలంటే ఏం చేయాలి? శివపురాణం శ్రద్ధతో వింటే వేల అశ్వమేధయాగములు చేసిన ఫలితం, గోమేధములు చేసిన ఫలితం, అనేక తీర్థయాత్రలు చేసిన ఫలితం, అనేక దానములు చేసిన ఫలితం క్షణాలలో వస్తుంది. నిరంతరం గాయత్రి మంత్ర జపము చేసినవాడు, నిరంతరం సంధ్యావందనం చేసేవాడు ఏ ఫలితం పొందుతాడో ఆ ఫలితం ఒక్కసారి శివపురాణం వింటే వస్తుంది. నిరంతరం ఉపవాసాలు చేసి జాగరణలు చేసి పరమేశ్వరుణ్ణి పూజించిన వాడికి వచ్చే ఫలితం శివపురాణం వింటే వస్తుంది. ఉపోషితశ్చతుర్దశ్యాం రాత్రౌ జాగరణాన్విత యః పఠేత్ శృణుయాద్వాపి తస్య పుణ్యం వదామ్యహం.
ఈ పురాణం ఎప్పుడైనా వినచ్చట, కానీ చతుర్దశి నాడు వింటే మరింత ఫలితమట. చతుర్దశి నాడు పురాణం విని ఆ రాత్రి జాగరణ చేసి ఓం నమః శివాయ అంటే చాలు. ఏ చతుర్దశి అయినా, శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా చతుర్దశి నాడు ఈ పురాణం వినండి. ఆ రోజు ఉపవాసం ఉండండి, అవకాశం ఉంటే ఆ రోజు జాగరణ చెయ్యండి, వీలున్నంత వరకు నమఃశివాయ అనండి. అటువంటి వాడు కురుక్షేత్రంలో యజ్ఞములు చేసిన ఫలితం పొందుతాట. ఆత్మతుల్యధనం సూర్యగ్రహణే సర్వతోముఖే. తనను తాను తూచుకోగా వచ్చిన బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేయడం వల్ల వచ్చే ఫలితం పొందుతాట. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక 60 కేజీలు బరువు ఉన్నాడు. ఈ 60 కేజీలు బరువు ఉన్న ఆయన 60 కేజీల బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం చతుర్దశి నాడు ఈ పురాణం విని ఉపవాసం ఉండి జాగరణ ఉండి శివనామస్మరణ చేసిన వాడు పొందుతాట. అసలు 60 కేజీలు బంగారం కళ్ళారా చూస్తే కదా. నేను నా జీవితంలో అంత బంగారం ఇంతవరకు చూడలేదు ప్రస్తుతానికి. ఏమన్నా మీరంతా కలిసి తులాభారం చూస్తే అప్పుడు చూస్తాను. కాబట్టి ఒక మనిషిని తులాభారం తోచినట్టే మాటల బంగారంతో ఒక వ్యక్తి తనను తాను తులాభారం తూచుకొని ఇంత బంగారం, అది కూడా సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో మహాత్ములకి దానం చేస్తే ఎంత ఫలితమో అది కేవలం చతుర్దశి నాడు ఈ పురాణం విని జాగరణ చేసినా లేక ఉపవాసం ఉన్నా ఓం నమః శివాయ అని స్మరణ చేసినా వాడికి ఆ ఫలితం వస్తుందట. అందుకే వీలుంటే బహుశా ఇవాళ ఏకాదశి అనుకుంటున్నాను, ద్వాదశి కూడా వచ్చింది. ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి రేపు ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ వస్తుంది. అవునా? ఆ రోజు పురాణం విన్నాక వీలున్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు జాగరణ చెయ్యండి. కుదిరితే ఆ రోజు ఉపవాసం ఉండండి. రాత్రికి వీలున్నంత వరకు నమఃశివాయ అనండి. తెల్లవారులు జాగరణ చేయలేకపోయిన వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండి ఆ తర్వాత భగవన్నామస్మరణ పూర్వకంగా పడుకున్నా ఇంత ఫలితం వస్తుందన్నారు. అలా ఆ రోజు పురాణం విని శివనామస్మరణ చేసి జాగరణం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? మళ్ళీ చెబుతున్నాను, చేతస్థమైనా సరే తనను తాను తూచుకుని ఆ తులాభారపు బంగారం సూర్యగ్రహణం నాడు కురుక్షేత్రంలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అది చాలా కష్టం, అంత ఫలితం ఇస్తాట. మళ్ళీ చెబుతున్నాను, కురుక్షేత్రాది నిఖిల పుణ్యతీర్థేషు అనేకశ ఆత్మతుల్యధనం సూర్యగ్రహణే సర్వతోముఖే విప్రేభ్యో వ్యాసముఖ్యేభ్యో దత్వా యత్ ఫలమశ్నుతే తత్ఫలం సంభవేత్తస్య సత్యం సత్యం న సంశయ. ఒక కురుక్షేత్రమే కదటండోయ్. ఏకకాలంలో కురుక్షేత్రం వంటి 14 తీర్థయాత్రలు ఉన్నాయి. ఈ 14 తీర్థయాత్రల్లో ఒకే రోజు తనను తాను తూచుకోగా వచ్చినటువంటి బంగారమును సూర్యగ్రహణం నాడు ఏకకాలంలో ఇన్ని క్షేత్రాలకు వెళ్ళగలమా? వెళ్ళి ఇంత బంగారం దానం చేయగలమా? మళ్ళీ ఆ దానం కూడా వ్యాసముఖ్యేభ్య, వ్యాసుడు ఆయన శిష్యులకి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుందిట ఒక్క చతుర్దశి నాడు జాగరణ చేస్తే. చాలా యోగం మీకు ఏదో ఉంటుందేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు చూసినా పురాణం చెప్పినప్పుడల్లా ఇలాంటి తిథేతోడు కుదురుతోంది. ఇప్పుడు కూడా మనకి కేవలం 3 రోజుల్లో చతుర్దశి వస్తుంది. అవునా? నెల్లాళ్ళు పురాణం చెప్పినట్టంటే అప్పుడు చతుర్దశి రావడం కష్టం కాదు. ఈ 12 రోజుల్లో కూడా ఒక చతుర్దశి వచ్చింది. ఆ చతుర్దశి నాడు మీరు వీలున్నంత వరకు పెందరాళ్ళే వచ్చి ఉపన్యాసం వినండి. ఇంటికి వెళ్ళాక ఆ పూట జాగరణ చెయ్యండి. ఓం నమః శివాయ అని పంచాక్షరి జపం చెయ్యండి. ఇదిగో ఎంతటి మహాఫలం పొందండి. మిమ్మల్ని తులాభారం తూచుకోగా వచ్చిన బంగారం వ్యాసుడి వంటి మహానుభావులకు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం, కురుక్షేత్రాది తీర్థయాత్రలలో దానం చేయటం వల్ల వచ్చే ఫలితం పొందండి. సందేహం లేదన్నాడు 3 సార్లు. సత్యం 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 న సంశయ. ఈ ఫలితం వస్తుంది, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నారు. ఈ శివపురాణం రేయింబవళ్ళు వినడం కోసం ఇంద్రుడు మొదలైన దేవతలు ఎదురు చూస్తున్నారు. అయినా వాళ్ళకి ఈ పురాణం దక్కట్లేదట. ఎందుకని? శివపురాణమును మానవుల ద్వారా మాత్రమే వినాలి, దేవతల ద్వారా వినకూడదని ఒక నియమం ఉంది. మానవుల్లో పురాణం చెప్పేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమంది ఎప్పుడు చెబుతారా, మేము విందామా అని ఇంద్రాది దేవతలు ఎదురు చూస్తారటండి. ఇంద్ర పురోగమాహ అహర్నిశం ప్రతీక్షేరన్ దేవా. ఇంద్రుడు మొదలైన దేవతలు
ఎక్కడ శివపురాణం దొరుకుతుంది, ఎక్కడ శివపురాణం దొరుకుతుంది అని నిత్యం ఎదురు చూస్తారు. ఆ పురాణం జరిగిన చోటకు వచ్చి అదృశ్య రూపంలో ఉండి వింటారు. అందుకే ఇంద్రాది దేవతలకు కూడా సంతృప్తి కలిగించే శివపురాణాన్ని మీకు అందించమని జగద్గురువులు ఆదేశించారు. ఆయన ఆదేశం ఇది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆయన సంకల్పం వల్లే మనం పెట్టుకున్న ముహూర్తాలు కాకుండా ఆయన ముహూర్తాలే మళ్ళీ ముందుకు వస్తాయి. ముహూర్తం పెట్టేది ఆయన, ఆ ముహూర్తంలో నడిపించేది ఆయన, సమస్తం ఆయనదే. ఆయన ఏం చేసినా వెనకాతల ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. భగవంతుడు నడిపిస్తున్న కార్యక్రమం ఇది. దేవతలకు కూడా ఆనందం కలిగిస్తుందట ఈ శివపురాణం అంటే. దీనిని లగ్నం చేసి మనస్సు శ్రద్ధతో వినాలి. అలా విన్నవాడు 3 రోజులలో పవిత్రుడవుతాడు. కేవలం 3 రోజులట. త్రిభిరేవ దినై భవేత్. ఈ పురాణం జరుగుతున్న రోజుల్లో శ్రద్ధగా అన్నీ విడిచిపెట్టి కనీసం 3 రోజులు వింటే అటువంటి వాడు మనస్సు అత్యంత పవిత్రమవుతుంది. వాడికొన్న పాపాలు నశిస్తాయి. ఈ పురాణం వింటున్న రోజుల్లో మర్రి చెట్టుకి మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మంచిదన్నారు. అలా చేస్తే బ్రహ్మహత్యా దోషం కూడా తొలగిపోతుందట. తెలియక వయస్సులో ఉన్నప్పుడు అన్య స్త్రీలని అవమానించిన పాపం, కొన్ని పొందరాని స్త్రీలను పొందినటువంటి పాపం ఉంటే ఆ పాపం ఈ పురాణం వింటున్న రోజుల్లో మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే టక్కన తొలగిపోతుందట. సుస్పష్టంగా చెప్పాడు, ప్రదక్షిణం ప్రకుర్వాణ, ప్రదక్షిణాం ప్రకుర్వాణ. మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మహాభయంకరమైన దోషాలన్నీ పోతాయి. ఈ రోజుల్లో మీకు వీలుంటే నేను చెబుతున్నానని కాదు, మళ్ళీ చేతస్థంగా చెబుతున్నా వినండి. ఈ పురాణం వింటున్న రోజుల్లో మారేడు చెట్టు లేక మర్రి చెట్టు, వట బెల్వయోహో. వటము అంటే మర్రి చెట్టు, బెల్వవృక్షం అంటే మారేడు చెట్టు. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుందో వెతకండి. ఎక్కడో చోట మారేడు దొరుకుతుంది, ఎక్కడో చోట మర్రి చెట్టు దొరుకుతుంది. ఆ మాత్రం 3 ప్రదక్షిణలు చేయలేమా? చెయ్యండి. ఈ పురాణం జరుగుతున్న రోజుల్లోనే. ఆ రోజులలో చేసే ఈ ప్రదక్షిణ వల్ల అనేక హత్యాపాపాలు, అనేక దోషాలు పట్ట 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 ఎగిరిపోతాయి. అయ్యా ఇక్కడ చూసారు, మరి ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఉందిట. అందువల్ల తప్పనిసరిగా ప్రదక్షిణ చేయండి. ఒక 3 ప్రదక్షిణలు. వ్యాసుల వారు మనకు ఒక సులభ ఉపకారం చేశారు. ఈ పురాణం వింటూ ఆ ప్రదక్షిణలు చేస్తే ఒక్క 3 రోజులు చేయండి కనీసం. రోజు కాకపోయినా రోజు చేయగలిగితే మరీ మంచిది. ఇంకా ఇందులో మరొక విషయం, అసలు నిజానికి శివపురాణాన్ని శివుడే రాశాడు. శివుడు 12 సంహితలుగా రాశాడు. ఆ సంహితలు ఏమిటి? విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, సహస్ర కోటిరుద్ర సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత. ఇవి నిజానికి 12. ఈ 12 విద్యేశ్వర సంహితలో 10,000 శ్లోకాలు, రుద్ర వినాయక ఉమామాతృ సంహితల్లో ఒక్కొక్క దాంట్లో 8,000, ఆ తర్వాత వాటిల్లో ఒక్కొక్క దాంట్లో 3,000, తర్వాత వాటిలో 13,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్ర కోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 వెరసి మొత్తం 1,00,000 శ్లోకములతో శివపురాణం రాశాడు ఈశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి వచ్చింది. 12 సంహితలు, 1,00,000 శ్లోకాలు. ఈ మానవులు ఏం చదువుతారు, ఎప్పుడు వింటారు? వీళ్ళ జీవితాలు సరిపోవండి వీటికి. కొంచెం మానవుల కోసం క్లుప్తం చేయించండు అని పాపం బతిమాలింది. అప్పుడు ఆయన జాలిపడ్డాడు, వ్యాసుణ్ణి పిలిచాడు. వ్యాస, 12 సంహితలు 1,00,000 శ్లోకాలంటే పద్మాకర్ గారు మరీ బొత్తిగా ఓ 60 రోజులు పురాణం చెప్పాల్సి వస్తుంది, ప్రజలకు కూడా కష్టమైపోతుంది. అందువల్ల దయతో దీన్ని క్లుప్తం చేసి ప్రజల కోసం సులభంగా అందించు అనగా వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేశాడు. ఎన్ని? 24,000 శ్లోకాల్లో కుదించాడు. మొత్తం ఇప్పుడు ఎంత అన్నమాట? ఇప్పుడు శివపురాణం 24,000. 24,000 వ్యాసుల వారు ఆ చరిత్రను క్లుప్తం చేసి 24,000 శ్లోకాల్లోకి. రామాయణం ఎన్ని వేలు? 24,000. ఇది కూడా 24,000 శ్లోకాల్లోకి మార్చాడు. ఈ శివపురాణంలో 12 సంహితలు ఉంటే ఇబ్బందని 7 సంహితలుగా మార్చాడు. ఆ 7 సంహితల్లో మొదటిది విద్యేశ్వర సంహిత. అక్కడ రాయబడి ఉంది చూశారు కదా, విద్య ఈశ్వర, విద్యేశ్వర, శ్రీ విద్యేశ్వర. ఇది మొదటి సంహిత. రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత,
6వది కైలాస సంహిత, 7వది వాయు సంహిత, ఇలా 7 సంహితలు. వీటిల్లో 5, 6, 7 చిన్న చిన్నవి, మిగతా కొద్దిగా పెద్దవి. ఈ 7 సంహితలని కలిపి మొత్తం 24,000 శ్లోకములతో అద్భుతమైన పరమేశ్వరుడి లీలలన్నీ ఇచ్చాడు. ఒకదాన్ని మించి ఒకటి మధురమైనవి. క్షేత్రములు, లింగోద్భవ కాలాలు, శివుడి యొక్క పూజలు, సతీ కళ్యాణం, పార్వతిగా మారడం, గణపతి పుట్టడం, కుమారస్వామి పుట్టడం, తారకాసురుని చంపడం, మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఇందులోనే వచ్చేస్తాయి. జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు కూడా అందులోకి వచ్చేస్తాయి. అసలు ఇటువంటి అపూర్వమైనవి అన్నమాట. ఆ జ్యోతిర్లింగాల గురించి వర్ణిస్తూ ఉంటే శరీరం అలా గగురుపాటు గురవుతూ ఉంటుంది మనకి. ఇలా అద్భుతమైన విశేషాలు, గజాసుర సంహారం, అంధకాసుర సంహారం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. తాండవ నృత్య విశేషాలు ఉంటాయి. మానవుల యొక్క పాపాలు తొలగించే ఘట్టాలు ఉంటాయి. సంపదలను పెంచే ఘట్టాలు ఉంటాయి. ఇటువంటి దివ్య కథలతో కూడినటువంటిది ఈ పరమ పవిత్రమైన శివపురాణం. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మన విద్యేశ్వర సంహితను ప్లస్ రుద్ర సంహితలో సృష్టిఖండం వరకు చెప్పుకుంటాం. ఆ తర్వాత నుంచి సతీదేవి యొక్క పుట్టుక, సతీదేవిని పెళ్లి చేసుకోవటం, ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట. అందులో వేదవ్యాసుల వారు లోకశ్రేయస్సు కోసం సమస్త మంత్రములు కూడా ఇందులో ఇచ్చాడు. ఇందులో ఎలా అర్చన చెయ్యాలో చెప్పాడు, ఎలా నామస్మరణ చెయ్యాలో చెప్పాడు. అవన్నీ వేదాంత విజ్ఞానమయములు. వీటిని శ్రద్ధతో విన్నవాడు శివుని ప్రీతికి పాత్రుడవుతాడు. లభేత్ పరమాంగతిం వై, శాశ్వతమైన ముక్తిని పొందుతాడు, పునర్జన్మ లేని దివ్యస్థితిని పొందుతాడు అని క్లుప్తంగా ఈ శివపురాణం యొక్క విశేషములు సూతుడు అందించాడు. ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఏమిటది?